హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. విజయవాడకి మళ్ళీ వరద ముంపు ప్రమాదం ఉందా? బుడమేరు మళ్ళీ విజయవాడ మీదకు వచ్చేదానికి అవకాశం ఉందా? ఒక 3 రోజుల పాటు కంటిన్యూస్గా మళ్ళీ భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో అని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో మళ్ళీ విజయవాడ ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికు 8 రోజులైంది వరద సంబంధించినటువంటి ఆ వరద ముంపు నుంచి ఇంకా తేరుకోల. వరద ముంపుకు సంబంధించినటువంటి నీళ్ళు అయితే పోయాయి, కానీ ఇంకా బురద దానికి సంబంధించినటువంటి సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు భారీ వర్షం పడినంత మాత్రాన ఒకవేళ 2-3 రోజుల పాటు బుడమేరుకు వరద వస్తుందా? ఒకవేళ బుడమేరుకు వరద వస్తే విజయవాడకు మళ్ళీ నీళ్లు వచ్చేదానికి అవకాశం ఉంటుందా? ఇళ్ళు మునిగిపోతాయా? ఈ విషయంలో మీడియాలో కానీ బయట కానీ బాగా ప్రచారం జరుగుతున్నటువంటి అంశం మళ్ళీ వరద వచ్చేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి దాని మీద. వాస్తవంగా మనం ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలి. బుడమేరు సంబంధించినటువంటి విషయంలో బుడమేరుకి ఇప్పటి వరకు 5-6 క్యూసెక్కుల వరద నీరు వస్తే బుడమేరులో అది వాస్తవంగా ఆ బుడమేరుకు సంబంధించినటువంటి దాంట్లో వరద సంబంధించినటువంటి ముంపు అవకాశం లేకుండా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు 10-12 క్యూసెక్కుల నీరు వస్తే అది మరింత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మొన్న వచ్చినటువంటి వరద 40,000 క్యూసెక్కుల నీరు బుడమేరకు వచ్చిందని. ఈ స్థాయిలో గతంలో ఎప్పుడూ వచ్చి ఉండలేదు. మళ్ళీ ఒకవేళ ఇప్పుడు భారీ వర్షాలు 2-3 రోజులు పడ్డంత మాత్రాన అయితే ఎక్కడ ఈ వర్షం పడితే బుడమేరుకు నీళ్ళు వస్తాయి? ఖమ్మంకు సంబంధించినటువంటి అటవీ ప్రాంతం, అదేవిధంగా మైలవరానికి సంబంధించినటువంటి అటవీ ప్రాంతం, ఈ ప్రాంతాల్లో పడినటువంటి భారీ వర్షాల వల్ల ఆ వరద నీరు బుడమేరులోకి వస్తుంది. అయితే బుడమేరులోకి వచ్చినటువంటి నీళ్లు మొత్తము విజయవాడ మీదకి వస్తాయా? రావు. ఎందుకు అని అంటే మరి మొన్న ఎందుకు వచ్చాయి? మొన్నటికి ఇప్పుడు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? మొన్న వరద విజయవాడ మీదకి వచ్చింది, ఇప్పుడు విజయవాడ మీదకి వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువ. అసలు అవకాశమే లేదు రావటానికి. దాన్ని నేను వివరంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. బుడమేరుకు సంబంధించినటువంటి వరద నీళ్ళు గతంలో బుడమేరు మీద నుంచి వెలగలేరు మీద నుంచి విజయవాడ మీద నుంచి గన్నవరము అదేవిధంగా కొల్లేరు వరకు అటు వెళ్ళేదానికి అవకాశం ఉండేది. అయితే 2006లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకి రైట్ కెనాల్స్ ముందు తవ్వారు. అప్పుడు ప్రాజెక్టుకు సంబంధించి రైట్ కెనాలు ఇప్పుడు పట్టిసీమకు వచ్చేటువంటి నీళ్ళకి సంబంధించినటువంటిది. ఆ పోలవరం నుంచి రైట్ కెనాలు వచ్చి పవిత్ర సంగమం దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. అంటే ఇప్పుడు పట్టిసీమ ద్వారాగా గోదావరి నీళ్ళని పవిత్ర సంగమం దగ్గర ఇబ్రహీంపట్నం దగ్గర కలుపుతున్నారు. అక్కడ వెలగలేరు అనేటువంటి ఒక ఊరు దగ్గర 11 రెగ్యులేటర్స్ని ఏర్పాటు చేసి బుడమేరుకు సంబంధించినటువంటి నీళ్లు విజయవాడ మీదకి రాకుండా పోలవరం రైట్ కెనాల్లో కలిపి అక్కడి నుంచి కృష్ణానదికి పంపేవాళ్ళు. అందుకనే 2006 తర్వాత విజయవాడకి పెద్ద వరద రాలేదు బుడమేరు నుంచి. మరి మొన్న ఎందుకు వచ్చింది? ఏం జరిగింది అని అంటే ఈ బుడమేరు నుంచి వచ్చేటువంటి వరద వెలగలూరు దగ్గర రెగ్యులేటర్స్ దగ్గర అక్కడ నుంచి ఆపి రైట్ కెనాల్లో నుంచి కృష్ణానదిలోకి పంపాలి అని అంటే కృష్ణానదిలో అప్పటికే 19 అడుగుల పైన వరద నీరు వచ్చింది కృష్ణానదిలో. అంటే కృష్ణానదిలో 19 అడుగుల పైన వరద నీరు గిన ఉంటే పోలవరం రైట్ కెనాల్కి సంబంధించినటువంటి వాటర్ కృష్ణానదిలోకి వెళ్ళలేదు. అంటే కృష్ణా ఫ్లడ్ ఈ స్థాయిలో వెళ్తుంటే పోలవరం రైట్ కెనాల్కి సంబంధించినటువంటి ఈ కింది స్థాయిలో వెళ్ళి ఇట్లా కృష్ణానదిలో కలవలేదు. ఇది తన్నుతుంది, ఈ నీళ్లు రైట్ కెనాల్ని తన్నుతాయి. అప్పుడు ఏం చేశారు అని అంటే కృష్ణాకు వరద వచ్చింది, రైట్ కెనాల్ నుంచి బుడమేరు వాటరు కృష్ణానదిలో కలిసేదానికి అవకాశం లేదు. అప్పటికే 19 అడుగుల పైన ఎత్తులో కృష్ణానది వరద నీరు ఉంది. అందుకని ఏం చేశారంటే
వెలగలూరు దగ్గర ఉన్నటువంటి వెలగలేరు అనేటువంటి ఊరు దగ్గర ఉన్నటువంటి 11 రెగ్యులేటర్స్ సంబంధించినటువంటి వాటిని ఎత్తారు. అది ఎత్తితే ఆటోమేటిక్గా ఆ వరద నీళ్లు విజయవాడకు సంబంధించినటువంటి పాత రాజరాజేశ్వరిపేట, సింగునగరు, వాంబే కాలనీ ఇలాగా మొత్తం 13 కాలనీల మీద నుంచి అది మునుగుతుందని ఇక తప్పనిసరి పరిస్థితిలో ఎత్తినటువంటి పరిస్థితిలో వెలగలేరు దగ్గర మరి ఆ రెగ్యులేటర్ దగ్గర నుంచి వాటర్ వదిలిన నేపథ్యంలో ముందస్తుగా సమాచారం ఇచ్చి ఉంటే ఈ విధమైనటువంటి ప్రమాదం ఇంత ముంపుకు గురై ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగేదానికి అవకాశం ఉండేది కాదు. మరి ఇప్పుడు ఎందుకు వరద రాదు అని చెప్పగలుగుతున్నాం? ఒకవేళ గట్టి వర్షాలు పడ్డప్పటికీ కూడా ఎందుకు అని అంటే కృష్ణాలో వరద తగ్గింది. కృష్ణానదికి 11,43,000 క్యూసెక్కులు నీరు వచ్చింది. ఇది రికార్డు. 2009లో 11,10,000 క్యూసెక్కుల నీళ్లు వచ్చాయి. అది అప్పట్లో పెద్ద రికార్డు. ఇప్పుడు 11,43,000 క్యూసెక్కుల నీరు వచ్చాయి. వాస్తవంగా కృష్ణా రివర్ ప్రకాశం బ్యారేజీ అప్పుడు ఉన్నటువంటి దాని సామర్థ్యము 8,50,000 క్యూసెక్కుల నీరు రావడానికి దాన్ని తట్టుకునేటువంటి సామర్థ్యం ఉన్నాడు. ఇప్పుడు దానికి దాదాపుగా 4 లక్షల క్యూసెక్కుల నీరు అదనంగా వచ్చింది. అయినా తట్టుకొని నిలబడింది ప్రకాశం బ్యారేజీ. ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ వరద కొంచెం తగ్గింది. ఇంకా ఇప్పుడు శ్రీకాకుళము అదేవిధంగా నాగార్జున సాగర్ నుంచి కొంత వరద వస్తుంది అనేటువంటిది ఉంది. అయినప్పటికీ కూడా 10 లక్షలకు మించి క్యూసెక్కుల నీరు వరద నీరు వచ్చేదానికి అవకాశం లేదు. కాబట్టి బుడమేరు నుంచి ఒకవేళ వరద వచ్చినా సరే పోలవరం రైట్ కెనాల్ నుంచి పవిత్ర సంగమం దగ్గర ఇబ్రహీంపట్నం దగ్గర కృష్ణానదిలోకి వదలటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వరద రాదు. రెండో అంశం, బుడమేరు నుంచి వచ్చేటువంటి కొద్ది గొప్ప వాటర్ ఉన్నాయనుకోండి, ఆ వాటర్కి సంబంధించినటువంటి విషయంలో మొన్న జరిగింది ఏంది, 3 చోట్ల గండ్లు పడ్డాయి. ఆ 3 చోట్ల గండ్లు పట్టడం వల్ల ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారీతిన ఆ వరద నీరు ప్రవహించింది. ఇప్పుడు 3 గండ్లను కూడా పూడ్చివేశారు. కాబట్టి వెలగలేరు దగ్గర రెగ్యులేట్ చేసి వాటిని కృష్ణానదిలో కలపడానికి అవకాశం ఉంది. కృష్ణానదిలో వరద తగ్గింది. కాబట్టి విజయవాడ మీదకి అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లడ్ అనేటువంటిది వచ్చేదానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ వరదలో మునిగిపోయినటువంటి సంబంధించినటువంటి వాటిని సరిగ్గా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి దాంట్లో ఆదుకోవటం ఒకటైతే వరద ఏమైనా సరే ఇంకా పెరిగేదానికి అవకాశం ఉంటుందా? ఒకవేళ కృష్ణా రివర్లో ఒకేసారి మళ్ళీ 11 లక్షల క్యూసెక్కులు నీరుగా చేరితే పవిత్ర సంగమం దగ్గర 19 అడుగుల కన్నా పైన కృష్ణానది కన్నా ప్రవహిస్తే అప్పుడు బుడమేరుకు సంబంధించినటువంటి నీళ్లు వెలగలేరు దగ్గర నుంచి కృష్ణానదిలో కలిపేదానికి అవకాశాలు ఉండకపోతే అప్పుడు మళ్ళీ విజయవాడకు ప్రమాదం వచ్చేదానికి అవకాశం ఉండదు, వరద ప్రమాదం. ఇప్పుడు ఆ స్థాయిలో కృష్ణానదికి వరద కానీ బుడమేరుకు కానీ ఈ స్థాయిలో వరద వచ్చేదానికి అవకాశం ఉండకపోవచ్చు. ఇప్పుడుగా అయితే విజయవాడకు వరద ప్రమాదం అయితే మాత్రం మొన్న వచ్చిన వారం రోజులు 10 రోజుల క్రితం వచ్చినటువంటి స్థాయిలో మాత్రం రాకపోవచ్చు.